ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. రాష్ట్రంలో ఉన్న పలు కీలక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట సిఆర్ పాటిల్ను కలిశారు. కృష్ణా నది నీటి వాటాలపై చర్చించారు. కృష్ణా నది పరివాహకం 70% తెలంగాణలో, 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. అందువల్ల కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణకు కేటాయించాలని కోరారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలను తేల్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్కు 66%, తెలంగాణకు 34% నీటి కేటాయింపులు చేయడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి కేటాయింపులతో తాము నష్టపోతున్నామని చెప్పారు. ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తరలించుకుపోయిందని ఆరోపించారు. ఇకపై నీటి తరలింపు జరగకుండా చూడాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడికుంట వాగు, చెనాఖా కోర్టు బ్యారేజీ, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విషయాలు కూడా సీఎం ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద తగిన ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి కింద తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పించాలని కోరారు. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఎఫ్సీఐకు 2014-15లో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం విషయాన్ని గుర్తు చేశారు. దానికి సంబంధించి 1468 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్రం బకాయి పడి 10 ఏళ్లైందని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన అదనపు బియ్యానికి కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని వారికి పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిల అంశాన్ని ప్రస్తావించారు. పెండింగ్ బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.